హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృతిక ఆరుద్ర ఫ్యాషన్ యూనిక్స్ అండ్ బ్లాగ్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇంకొక కొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను. సో ఇది ఏమీ మామూలుగా ఇలా చేయాలని కాదు, కానీ నేను చేస్తున్నానని చెప్తున్నాను. అంటే అమ్మగారు వంటలు బాగా చేస్తారు. నేను ఎప్పుడు ఇలా గులాబ్ జాములు అవి చేయలేదు. సో ఈసారి నన్నే చేయమన్నారు. అందుకే వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను, ఎలా వచ్చినాయి ఏంటి అనేసి. నార్మల్గా వాటర్తోనే, అంటే మిల్క్ పాలు పోసి కలుపుతారు కదా, మేము నార్మల్గా వాటర్తోనే. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇంట్లో అలా ఉండిపోయినాయి. సో ఎందుకో తినాలనిపించి అప్పటికప్పుడు చేసుకోవడానికే కాబట్టి ఇలా వాటర్తో కలుపుకుంటున్నాను. మనం ఎప్పుడు చేయలేదు, సో ఎలా వస్తాయో చూడాలన్నమాట. సో మొత్తానికైతే పిండి కలిపేశానండి. ఇంకా రౌండ్స్ చేయాలి, బాల్స్ చేయాలి. బాల్స్ మాత్రం చెప్పారు మా అమ్మగారు ముందే, పగుళ్ళయి రాకుండా చాలా జాగ్రత్తగా చేయాలి అని చెప్పేసి. సో దానికోసం చాలా కష్టపడ్డాను. ఫస్ట్ పగుళ్ళే వచ్చినాయి, ఎందుకంటే ఫస్ట్ టైం కదా. మొత్తానికి తర్వాత బాగానే వచ్చాయండి. సో వీడియో చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో మొత్తానికి ఇలా బాల్స్ చేయడానికి చాలానే కష్టపడ్డాను. పర్లా ఒక మాదిరిగా వచ్చినాయి. ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు కొంచెం విడిపోతాయంట పగుళ్ళు అవి వస్తే, అందుకని స్మూత్గా చేయమని చెప్పారు. సో నేను అవి రాకుండా చాలా జాగ్రత్తగా చేశానండి. పక్క నుంచి మా రియోగడు కూడా వెయిటింగ్ అనమాట ఈ గులాబ్ జాముల కోసం. కొంచెం స్వీట్ స్మెల్ వచ్చిందంటే చాలు వచ్చేసి పక్కన కూర్చుంటాడు. వాడు పక్కనే ఉన్నాడు, నేను అది క్యాప్చర్ చేయడం మర్చిపోయా. సో ఇవన్నీ అయ్యేలోపు దీనికి షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి కదా. ఈలోపు ఒక కప్పు షుగరు, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి పొయ్యి మీద పెట్టాము. ఈ షుగర్ సిరప్ అయ్యేలోపు నా బాల్స్ కూడా రెడీ అయిపోయాయి. అయ్యండి, మొత్తానికి సాధించానండి బాల్స్. తర్వాత ఇక షుగర్ సిరప్ కూడా అయిపోయింది. తర్వాత మా అమ్మగారు ఆయిల్ పెట్టారు పొయ్యి మీద. ఈ ఆయిల్ ఫ్రై అయ్యాక ఈ బాల్స్ అందులో వేసి డీప్ ఫ్రై చేయాలి. సో డీప్ ఫ్రై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి. మా అమ్మ అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి చాలా జాగ్రత్తగా కలిపారు. అప్పటికి కొంచెం విడిపోతున్నాయి, అదిగోండి ఒకటి చూపించారు మా అమ్మ, అలా పగిలిపోతాయి అని చెప్పారు. కానీ సో మా అమ్మగారు ఫైనల్లీ పగిలిపోకుండా ఆయిల్లో మొత్తానికి చేసేసారనమాట. మీరు మాత్రం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మొత్తానికి గులాబ్ జామ్స్ రెడీ అయిపోతున్నాయి. నోరు ఊరిపోతుంది. మరి యోగడు కూడా పక్కన వంటగది దగ్గరే కూర్చొని ఉన్నాడండి. వాడు వెయిటింగ్ అనమాట ఈగలి. సో ఈ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేసినాయి కదండి. ఇంకా వీటిని తీసుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అలా షుగర్ సిరప్లో ఆ వేయించిన బాల్స్, గులాబ్ జామ్ బాల్స్ వేసుకోవాలి. సో ఫైనల్లీ గులాబ్ జామ్ రెడీ. కొంచెం ఆ షుగర్ సిరప్ చల్లారిపోయాక ఇంకేముంది, శుభ్రంగా ఒక బౌల్లోకి తీసుకొని యమ్మీగా తినటమే. చూసారు కదా, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. రెండు మధ్య అక్కడ ఒకటి పగిలిపోయింది. ఫస్ట్ టైం కదా చేయటం, ఈసారి పగలకుండా జాగ్రత్తగా చేయాలి. సో మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా? చేసినప్పుడు ఎలా వచ్చినాయో కదా కామెంట్ చేయండి. సో మేము ఏంటంటే గులాబ్ జామున్ ఏదన్నా వండినా అలా దేవుడి దగ్గర వంటగదిలో అన్నపూర్ణాదేవి ఫోటో ఉంటుందండి, అక్కడ పెడతాము.
అంటే మా అమ్మగారు కాశీ వెళ్ళినప్పుడు ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంక అప్పటి నుంచి ఎప్పుడు వండినా అలా పెడతాము. తర్వాత దేవుడికి, ఆ తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళకి పెట్టేసుకున్న తర్వాత మేము కూడా తినేస్తాం. టేస్ట్ చేసేసాము. సో మేము కూడా టేస్ట్ చేసేసామండి. బాగున్నాయి. గులాబ్ జాములు ఎలా చేసినా బాగుంటాయి అనుకోండి. సో ఆగండి ఇంకొకరిని మర్చిపోయాం. మరి యోగడు కూడా టేస్ట్ చేయాలి కదా. అద్దెకు వచ్చేసాడు, వాడు కూడా వెయిట్ చేస్తున్నాడు. సో ఫైనల్లీ తిని వాడు బాగుందని చెప్పేశాడు. ఒక్కటి సరిపోదు కదా, వాడికి 2 కావాలి. ఎన్ని పెట్టినా తినేస్తాడు. సో వాడికి ఎక్కువ స్వీట్ పెట్టకూడదు కాబట్టి ఒకటి పెట్టి ఆపేసాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. ఇప్పుడు మా రియో గారి రియాక్షన్ అనమాట. చూడండి, ఈగలుగా వెయిట్ చేస్తున్నాడు అక్క పెట్టిద్దా లేదా అని. వెయిటింగ్ నోరూరిపోతుంది వాడికి. సో వాడు కూడా టేస్ట్ చేశాడు. ఫైనల్లీ యమ్మీగా వచ్చినాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్. మరి యోగాడికి ఇంకా కావాలంట, వెయిట్ చేస్తున్నాడు. అదిగోండి. బాయ్ ఫ్రెండ్స్.